గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు పుష్పాంజలి గారికి, సుహాసిని మేడంకి థ్యాంక్స్ అనమాట. లైఫ్ టైం వాళ్ళు మాకు ఇక మర్చిపోలేదు. గాడ్ గాడ్ కన్నా ఎవరు ఉండరు. గాడ్ తర్వాత ఎవరంటే వాళ్ళే అనమాట. పేరెంట్స్ కన్నా నేను వాళ్ళని అంత ఇదిగా చూస్తున్నాను. ఎందుకంటే పాస్ట్ 4 months ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. 3 months నుంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా వీళ్ళంతా 5 AM లో. ఆ, మొత్తం అన్ని వాళ్ళే చెప్పేశారు. నాకేం చెప్పడానికి లేదు, కానీ పర్సనల్ గా చెప్తున్నారండి. నేను ఈ 5 AM క్లబ్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ లో ఎలా ఉన్నానో పుష్పాంజలి గారికి, రజనీ గారికి తెలుసు పర్సనల్ గా. నన్ను ఇంత మోటివేట్ చేసి తీసుకొచ్చిందంటే వాళ్ళిద్దరు. తర్వాత నాకు 20-25 days తర్వాత సుహాసిని మేడం, నేను తన మెడిటేషన్ అలవాటు చేసుకొని తను ఏంటి అని అర్థం చేసుకొని తన క్లాసెస్ సూపర్ గా అటెండ్ అయ్యాక అవసరం అనమాట. చాలా చేంజెస్. అసలు అంతకు ముందు ఏంటి మ్యాట్ వేసుకొని కూర్చోవాలి ఇవన్నీ చెప్తున్నారు ఏంటి, అసలు అంతకు ముందు నేను మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్నాను కానీ ఎవరు ఇంత క్లియర్ గా చెప్పలేదు. ఎందుకు మ్యాట్ వేసుకోవాలి, ఈ ఈ బ్రహ్మముహూర్తులు ఏంటి అన్ని ఏంటంటే అంతకు ముందు పాస్ట్ లో మనకి హిస్టారికల్ గా అన్ని ఎట్లా చేస్తారు సాంప్రదాయంగా అనేవన్నీ కూడా వివరంగా చెప్పేవారు. వీడియోస్ కూడా చిన్న చిన్న బిట్స్, చిన్న చిన్న పెట్ట కథలు కూడా పంపించేవారు మాకు. అవి చిన్న కథలైనా చాలా మోటివేషనల్ గా ఉండేవండి. చాలా అన్నమాట. ఈ ఏజ్ వాళ్ళకి మనకేంటి అనుకుంటాం, కానీ స్ట్రెస్, అది ఎంత స్ట్రెస్ నుంచి బయట తీసుకొస్తుంది అనేది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక కన్సిస్టెన్సీగా మనం ఎలా ముందుకెళ్ళాలి, ముందు మీరు పుష్పాంజలిగా చెప్పారు, ముందు మీరు దీని నుంచి బయటకు రండి, తర్వాత మనం అచీవ్ చేద్దాము, ఏమనుకుంటున్నారు అదొక గోల్ పెట్టుకొని చేయొచ్చు, మేము సపోర్ట్ ఇస్తాము, మేము మాట్లాడతాము, మీరు డిజిటల్ మహిళ అండి, మిగతా మహిళకి ఇవ్వాలి, మనం డిజిటల్ మహిళ కూడా ఒకరికొక సపోర్ట్ గా ఉంటది. ఆశ్లేష మేడం చెప్పినట్టు అవుతుంది, మీకెందుకు మేము అందరం సపోర్ట్ గా ఉన్నామండి. నాకు కన్సిస్టెన్స్ గా ఒక ఇదిగా ఒక డిసిప్లిన్ గా ఉండాలి, ఇలా చెయ్యాలి అని నేర్పించింది మేడమే పుష్పాంజలి గారు. తర్వాత సుహాసిని మేడం ఒక డెడికేషన్ గా ఉండడం, అలాగా డిసిప్లిన్ గా ఉండాలి, టైం కి టైం క్లాస్ తీసుకోవడం. ఆవిడ అంత దూరం నుంచి కూడా మనందరి కోసం ఆ టైం కూర్చొని అట్లా తీసుకోవడం అనేది ఏ క్లాస్ లేదు. ఇవాళ క్లాస్ ఉందంటే ఎప్పుడు మిస్ అవ్వడం లేదు మేడం అసలు. లాంగ్ గా ఉన్నారు, ఇంకా ఎన్ఆర్ఎస్ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే వీకెండ్స్ వస్తే ఎట్లా చేస్తారో తెలుసు. మేము ఇప్పటికొచ్చి చూడలేదు అట్లాగా. ఆ డెడికేషన్, డిసిప్లిన్ అనేది కూడా మనం మేడం నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క ఉమెన్ కి ఇది చేంజ్ ఇస్తుందండి. నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు. మా 5 AM క్లబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చేంజ్ వాళ్ళలో, నాలో, వాళ్ళలో కూడా నేను చూస్తున్నాను. నేను చాలా సపోర్టివ్ అండి అందరూ. దయచేసి అందరూ ఒకసారి ఒక 1 month చూడండి. ఇక తర్వాత మీరు వద్దన్న మీరు వెళ్ళరు. అంత బాగుంటుంది. లేదు మేడం మేము కంటిన్యూ చేస్తాము అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో కూడా ఇలాంటి మ్యాజికల్ చేంజ్ రావాలని ఆశిస్తున్నారా? మా కొత్త బ్యాచ్ త్వరలో ప్రారంభమవుతుంది. కింద కనిపిస్తున్న నంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. జాయిన్ అయ్యే అవకాశాన్ని మిస్ అవ్వకండి. సీ యూ సూన్.